Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. iDream మీడియా నిర్వహించే తెర వెనుక కథలు అనే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. సో మనతో పాటు ఉన్నారు వివి రాజు గారు. ఆయనకి సుమారు 50 ఏళ్లకు పైగా అనుభవం సినిమాల్లో ఉందన్నమాట. ఎన్టీ రామారావు గారు, కె విశ్వనాథ్ గారు, విజయ్ బాపినీడు గారు లాంటి ఎందరో మహనీయులతో ఆయన కలిసి ట్రావెల్ చేశారు. ఆయన ఎన్నో సినిమాలకి అలాంటి వారితో కలిసి 24 క్రాఫ్ట్స్లో అన్ని క్రాఫ్ట్స్లో ఆయన పనిచేశారు. అన్ని క్రాఫ్ట్స్ మీద ఆయనకు పట్టుంది. సో ఈరోజు మనం ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి రాకముందు చండశాసనుడు అనే ఒక సినిమాని ఆయనే దర్శకత్వం వహించి ఆయనే యాక్ట్ చేసి చేశారనమాట. ఆ సినిమాకి ఈయన కో డైరెక్టర్గా పనిచేశారు. ఆ సినిమా గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. బాగున్నారా సార్? ఫైన్. యా. సో చండశాసనుడు కరెక్ట్గా ఆయన సీఎం అవ్వకముందు, ఎలక్షన్స్కి రాజకీయాల్లోకి రాకముందు జరిగిన సినిమా అది. కరెక్ట్గా 83లో రిలీజ్ అయింది, 82లో అయినట్టుంది. 83లో ఈయన సీఎం కూడా అయిపోయినట్టుంది. యా, అది ఒక లక్కీ సినిమా యాక్చువల్లీ. ఇలా మాట్లాడుకుంటే చండశాసనుడు అని పేరు పెట్టుకున్నందుకు ఆయన నిజంగానే ఒక వీరుడిలాగా రాజకీయాల్లోకి రావడానికి బీజం తింటున్న పడింది. దీనివల్ల జరుగుతున్నప్పుడే ఫస్ట్ ఆ మాట ఫస్ట్ వాడు చెప్పారు. ఈ షూటింగ్ లో ఉన్నప్పుడే మాట ఆయన చెప్పారు, ప్రెస్ వాళ్ళకి చెప్పారు ఆయన ఫస్ట్. అద్భుతం. సో ఒక్కసారి 1983 వరకు వెళ్ళిపోయారా సార్? ఆ జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి. ఇంకో సంవత్సరం వెనకే వెళ్ళారు. 82లో కదా షూటింగ్. సో చండశాసనుడు అనగానే ముందు మీకు గుర్తొచ్చేది ఏంటండి? అసలు అటువంటి లెజెండరీ పర్సన్తో వర్క్ చేయడం మాటలు కాదు కదా. ప్రతి సీన్ ప్రతి రోజు ఒక థ్రిల్లే నాకు. ఎవ్రీడే ఇట్స్ ఎ థ్రిల్ ఫర్ మీ. అంతకుముందు చేసింది వేరు. అంతకుముందు అప్పటికే చాలా సినిమాలు చేస్తున్నాను. చేస్తున్నా కూడా చండశాసనుడు పర్టికులర్గా చాలా అంత పెద్ద గొప్ప వ్యక్తితో చేయడం అనేది ఒక థ్రిల్గానే మనం అడుగడుగునా ఫీల్ అయ్యాం. ఒక పర్టికులర్ డే ఎక్సలెంట్ అని అట్లేం లేదు. ఎవ్రీ డే ఈజ్ ఎ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. సో ఈ రోజుల్లో మనకి స్టార్ హీరోలు అనగానే చిన్న కట్ చెప్పగానే గొడుగేసుకుని ఫటాఫట్ పరిగెట్టుకుని వస్తారు, వెంటనే క్యారవాన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. బట్ ఆ రోజుల్లో ఆయన ఆల్మోస్ట్ డిపార్ట్మెంట్లు అన్నీ కూడా దగ్గరుండి చూసుకునేవారంట, పర్యవేక్షించేవారంట. దర్శకుడికి బాధ్యత కాబట్టి ఆయన దర్శకత్వం వహించేవారు కాబట్టి అన్ని బాధ్యతలు మీదేసుకుని, ఈవెన్ కాస్ట్యూమ్స్ కూడా హెవీ కాస్ట్యూమ్స్ వేసుకుని, ఆ బరువు, ఈవెన్ పౌరాణికాలు ఇలాంటి పాత్రలు చేసినప్పుడు అర్జునుడు, కృష్ణుడు, అర్జునుడు ఆయనే, కృష్ణుడు ఆయనే, దుర్యోధనుడు ఆయనే, కర్ణుడు ఆయనే, 4-5 క్యారెక్టర్లు. ఏ క్యారెక్టర్ లో చూసినా ఆ క్యారెక్టర్ ఫ్రెష్ గా అనిపించేది. ఇప్పుడు ఇందులో కూడా చండశాసనుడిలో 2 క్యారెక్టర్లు, దుర్యోధనుడు కూడా ఉంది, 3 క్యారెక్టర్లా దుర్యోధనుడు కూడా ఉంది. ఆ కష్టాన్ని చూసినప్పుడు ఇప్పుడున్న వాళ్ళకి కష్టం అనేది చాలా చిన్న మాట. ఇప్పుడున్న కష్టానికి ఆ కష్టం గురించి ఏం చెప్తారండి మీరు? అసలు వాళ్ళది కష్టంగా భావించేవాడు కాదు. దే ఎంజాయ్డ్ దేర్ వర్క్. దర్జాగా చేసేవాడు. ఒక బాధ్యతగా, ఒక డెడికేషన్తో చేసేవాళ్ళు. ఫుల్ డెడికేషన్ తోటి ఆ పాత్ర చేస్తుంటే పాత్రలో లీనమైపోయి చేసేవాళ్ళు. ఫుల్గా డైరెక్షన్ చేస్తుంటే ఇక రెండో ఇంక ఉండదు. ఇక అదే పనిగా ఇంట్లో బయట మొత్తం ఇంకా అదే ఉంటుంది అన్నమాట వాళ్ళకి. అట్లా ఉండేది. అంటే సపోజ్ ఒక సినిమాలో 5,000 షార్ట్స్ ఉంటే ఆ 5,000 షార్ట్స్ బ్రెయిన్లో ఉంటాయి వాళ్ళకి, మర్చిపోరు. అంత పర్ఫెక్ట్ ఉంటుంది. అది ఎన్టీఆర్ లాంటి వారంటే ఆయన డైరెక్షన్ చేసేవారు, కెమెరా హ్యాండిల్ చేసేవారు. కెమెరా కూడా చేశారు. నేను చెప్తా, అది కూడా కెమెరా తీస్తాడు ఆయన. కెమెరామెన్ రాకపోతే ఆయన చేసేస్తాడు. యాంగిల్స్ కాదు, డైరెక్టర్గా ఆయన ఉంటాడు కదా. కెమెరామెన్ 1 గంట లేట్ అయితే ఒకవేళ కనుక వారి కోసం ఎందుకండి మేము చేస్తాం, కెమెరా ఆయన హ్యాండిల్ చేసేవారు. మరి అటువంటి గొప్ప వ్యక్తులు వారు. అందుకే అంటారా, అంటే మామూలు మనందరం మాట్లాడుకునేది ఏంటంటే యుగ పురుషుడు అంటూ ఉంటాం. యుగానికి ఇలాంటి వారు ఒకరే పుడతారు అని చెప్పి. అది కాకుండా ప్రొడ్యూసర్ చిన్నవాడైనా పెద్దవారైనా, ఈవెన్ కొత్తవాడైనా సరే, కొత్త ప్రొడ్యూసర్ అయినా ఆయనకి అమౌంట్ ఇస్తే కనుక, మనం షూటింగ్ 70 కిలోమీటర్ల దూరంలో ఉంది సార్, రేపు మార్నింగ్ 7 o'clock షూటింగ్ సార్ అని చెప్తే, ఎవ్వరు మన కార్లు, ప్రొడక్షన్ కార్లు, బాయ్లు కూడా రాకముందే ఆయన వెళ్ళి కారులో అక్కడికి ఆయన ఒక్కడే కుర్చీలో విత్ మేకప్ కూర్చొని ఉంటాడు. వెళ్ళి తర్వాత వస్తుంది యూనిట్ కూడా. అంత పర్ఫెక్ట్ టైమింగ్. ఆయన పంక్చువాలిటీలో ఇంతవరకు అసలు నేను ఎవరిని చూడలేదు. నేను ఇన్ని సంవత్సరాలు చేశా కదా, అంత పర్ఫెక్ట్ పంక్చువాలిటీ. అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఒక 5 నిమిషాలు అటు ఇటు అట్లా ఉంటుంది. ఈయన 1 నిమిషం కూడా ఉండదు, తేడా ఉండదు. ఖచ్చితంగా సమయానికి వస్తారనమాట. తర్వాత అంటే ఇప్పుడు అలా చెప్తే కోపడతారేమో, కానీ కుర్రవాళ్ళు ఎవరన్నా బాధపడతారేమో, కానీ ఒక డిసిప్లిన్ గురించి చెప్తున్నాను. అది మేము అసిస్టెంట్గా, కోఆర్డినేటర్గా ఉన్న రోజుల్లో ఆయనకి డైలాగులు చెప్తుంటే ఇలా చేతులు కట్టుకొని వినేవాళ్ళు, తల ఉంచుకొని అలా అనేవాళ్ళు. ఇప్పుడు అసలు వెంటనే లేకుండా ఇలాగ మేకప్ వేసుకుంటా ఇట్లా ఓకే అంటున్నారు. అసలు అక్కర్లేదు సార్ అనేస్తున్నారు. సో అది అప్పుడు లేదు. పైగా
ఇప్పుడు ముందుగా ఈ చండశాస్త్రుడు నేను ఎలాగ వచ్చానో చెప్తే బాగుంటుంది కదా, వరుసలో వస్తాం కదా. వరుసలో రావాలంటే నేను అంతకుముందు డివిఎస్ ప్రొడక్షన్స్లో 7 సినిమాకి నేను పనిచేశాను. అప్రెంటిస్, అసిస్టెంట్, కోఆర్డినేటర్ అలా చేశాను. చేసిన తర్వాత డైరెక్షన్ వచ్చింది నాకు అప్పటికే. అప్పుడు నాకు డైరెక్షన్ అవ్వాలని కూడా లేదు. మా ఊరైన ఒక ఆయన సినిమా తీస్తూ మనం చేద్దామంటే సరే ఓకే అనుకున్నాము. నేను కథా చర్చలు కూడా అయిపోయి చెన్నై వచ్చాడు ఆయన. చెన్నైలో విజయ గార్డెన్స్ రికార్డింగ్ థియేటర్లో జరుగుతుంది. ఇది బ్రహ్మంగారి చరిత్ర. అది పూర్తిగా నేను చేయలేదు, అప్పుడు రికార్డింగ్ అవుతుంది ఆల్రెడీ. అప్పుడు నేను వచ్చాను, మా ప్రొడ్యూసర్ నేను వచ్చాము. మా ప్రొడ్యూసర్ దూరంగా నుంచున్నాడు ఆయన. నేను ఇండియా దగ్గరికి వెళ్ళి నమస్కారం సార్ అన్నాను. అంటే నాకు తెలుసు నేను డివిఎస్లో చేస్తానని. రాజుగారి డివిఎస్ సంస్థ పని మీద నేను చాలాసార్లు ఆయన కలవడం జరిగింది. వెళ్ళి అంటే ఏం రాజుగారు ఇలా వచ్చారు, మిమ్మల్ని చూద్దామని వచ్చాను సార్ అంటే నాకు డైరెక్షన్ వచ్చిందని చెప్పడానికి ధైర్యం చాలలేదు. చాలకపోతే ఏమి మీ డివిఎస్ సంస్థ వారు ఏం పని చేయట్లేదు, ఇప్పుడు ఏం చేయట్లేదు సినిమాలు అన్నారు. లేదు ఇప్పుడు చేయట్లేదు సార్, ఇప్పుడు హిందీ పిక్చర్ చేస్తున్నారు, నాకు హిందీ రాదు కదా, అందుకు ఖాళీగా ఉన్నాను సార్ అన్నాను. అయితే మన పిక్చర్ పని చేస్తారా? చేస్తాను సార్. ఓకే, అయితే 4 o'clock మన ఆఫీస్కి రండి మాట్లాడదాం. అయిపోయింది, ఇంతే, ఇంకేం లేదు. డైరెక్ట్గా వెళ్ళి మా ప్రొడ్యూసర్కి చెప్పాను, ఏమంటే మీ పిక్చర్ వద్ద ఏమవుతుంది, నాకు ఎన్టీఆర్తో ఆఫర్ వచ్చింది, నాకు అది అయిన తర్వాత కనుక మీరు చేస్తే చేయండి, అయితే ఇది ఎవరిని పెట్టి తీసుకోండి, నాకు ఈ సినిమా వద్దు అని చెప్పించేసి ఆయనకి. అదేం సార్ డైరెక్షన్ ఇస్తామంటే వద్దని ఆయన దగ్గర చేస్తా అంటారు మీరు అని వాళ్ళు అడిగారు. నేనేం చెప్పానంటే విశ్వనాథ్ గారు, ఎన్టీ రామారావు గారు చేసిన గొప్ప వ్యక్తికి డైరెక్షన్ ఇచ్చారని మీకు వస్తుంది పేరు. అప్పుడు అట్లా కావాలంటే ఉండండి, లేదు మీరు అర్జెంట్ సినిమా చేస్తాను తీసుకోండి, మీ ఇష్టం, అవసరం లేదు అని చెప్పాను. 4 గంటల 3 నిమిషాలకు వెళ్ళా ఇంటికి. బజల్లా రోడ్లో ఇల్లు ఉంది, ఇప్పుడు కూడా ఉంది ఆ ఇల్లు, ఎన్టీఆర్ గారి ఇల్లు. పాత పెంకుటిల్లా ఉంటుంది, ముందు వెనకాల బిల్డింగ్ ఉంటుంది. ఎవరు లేరు, ఖాళీగా ఉంది. దాన్ని ఒక మాన్యుమెంట్లా చేస్తారనుకుంటాం ముందు వాళ్ళ అబ్బాయిలు. దాన్ని ఒక హిస్టారికల్ ప్లేస్ లాగా చేయాలని ఉన్నట్టుగా తెలిసింది నాకు. అది ఆడికి వెళ్ళాను. వెళ్తే ఆయన తిరుగుతున్నారు కారిడార్లో అటు ఇటు. వెళ్తే నమస్కారం సార్ అన్న, ఏమింత లేటు అంటే 3 నిమిషాలు లేట్ ఉంది. ఈ బస్సు 10 వచ్చి ఎక్కి 12B ఎక్కి వచ్చాను సార్ అన్నాను. ఐ డోంట్ వాంట్ రీజన్స్, నువ్వు చెప్పిన మాట నిలబెట్టుకోవాలంతే, నీ ఇష్టం వచ్చిన ప్రశ్న, వై షుడ్ ఐ వేస్ట్ మై టైం ఫర్ యూ అన్నాడు. సారీ సార్, ఇంక కరెక్ట్గా వస్తాను సార్, మీరు మా దగ్గర చేస్తారా? చేస్తాను సార్ అన్నాడు. మా దగ్గర చేయాలంటే మీ డివిఎస్ సంస్థలలాగా రాజభోగాలు ఇక్కడ జరగవు అన్నాడు. పర్లేదు సార్, మేము కోఆర్డినేటరు, అసోసియేటు, ఆ పని చేయము ఈ పని చేయమనకూడదు, మేము ఆ గుంత పట్టుకుంటే మీరు గుంత పట్టుకోవాలి అన్నాడు. ఎగ్జాక్ట్ వర్డ్స్ ఇవి. అలాగే పట్టుకుంటాను సార్. ఎవరి కోసం పట్టుకుంటావు? నా కోసం పట్టుకుంటావా? నీ లైఫ్ కోసం, నీ భవిష్యత్తు కోసం. ఎవరి డిపార్ట్మెంట్ దగ్గర నువ్వు అబ్జర్వ్ చేసి పని చేస్తే నీకు దాంట్లో ఏ లోపాలనే తెలుస్తాయి, నువ్వు కంట్రోల్ చేయగలుగుతావు. నువ్వు చేయకపోతే నువ్వేం చేస్తావు? నీకు అర్థం కాదు వాళ్ళు ఏం చేస్తుంది. అలాగే సార్ అన్న తర్వాత సరే ఓకే, ఎంత కావాలి మీకు జీతం అన్నారు. ఇది డివిఎస్లో ఎంత ఇచ్చేవాళ్ళు ఒక అమౌంట్ సార్, ఇప్పుడు కొద్దిగా ఎక్కువ కావాలి సార్ అన్నాను. ఇక్కడ బేరాలు ఏమి ఉండవు, మీ డివిఎస్ సార్ ఎంత ఇస్తే మేము అంత ఇస్తాం. సరే సార్ అన్నాను. ఇక నేను వెళ్తూ సరే సార్ మళ్ళీ ఇంటికి వెళ్ళి ఎప్పుడు రమ్మంటారు సార్ అన్నాడు. ఎప్పుడు రమ్మంటాం ఏంటి, మమ్మల్ని కలిశారు కదా, ఎందుకంటే మంచి రోజు ఏమిటి, రండి ఎక్కడికి కారు పోదాం, మమ్మల్ని కలిశారు కదా, ఇంతకు మించిన మంచి రోజు ఎక్కడ వస్తుందండి, కారు ఎక్కడికి వెళ్దాం. ఆయన కారులో నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళా. చోళా హోటల్ వెనకాల ఉంది వాళ్ళ ఇల్లు. అక్కడ బ్రహ్మంగారి చరిత్ర జరుగుతుంది. సాంగ్ చెప్పలేదంటనకపోయారు, నా మాట వినక తప్పుదారి నడిచిపోయారు అని వస్తుంది, ఆ చరణం వస్తుంది బ్రహ్మంగారి చరిత్రలో. ఆడవాళ్ళు మగవారి పెత్తనం దిగజారిపోయేను, మగవలే రాజ్యాలు ఏలేరయ్యా, ఇది వస్తుంది. దాని తర్వాత వస్తుంటే అక్కడ ఆడవాళ్ళు 4 పెద్ద టేబుల్ మీద ఉపన్యాసాలు దంచుతుంటారు, మగవాళ్ళ పెత్తనం నశించాలని. ఆ సీను నేను వెళ్ళగానే పెద్ద ఆయనతోటి సార్ అన్నాను. పెద్ద ఆయన అనేవాళ్ళు మేము ఆ రోజు అందరం కూడా. ఏమిటి అన్నారు. ఆ టేబుల్ అంత బాగాలేదు సార్, ఏదో మార్పిద్దాం సార్ క్లాత్ అన్నాను. మీరు తెప్పించారా అన్నాడు. నేను ఇప్పుడే వస్తుంది, నేను ఇప్పుడేం తెలియదు సార్ నాకు. ఓకే అని రై ప్రసాద్ అంటే, ప్రసాద్ అంటే నందమూరి సత్యప్రసాద్ ఇప్పుడు కూడా ఉన్నాడు. ఈయన ప్రొడక్షన్ చేసేవాడు ఎగ్జిక్యూటివ్గా, అంతకుముందు అసిస్టెంట్గా కూడా చేశాడు. దీనికే పర్టికులర్గా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా చేశాడు. అరే ప్రసాద్, నా టేబుల్ మీద పెద్ద క్లాత్ ఉంది కుర్చీ మీద, అది తీసుకొచ్చి దిమ్మిన వేయరా, దమ్మిన వేసాం. అప్పుడు ఆ షూటింగ్ కంటిన్యూ అయింది. కొద్ది రోజులు చేసాం, ఒక 4-5 రోజులు. ఈ డిఫరెంట్ ఇష్యూస్. నన్ను ఫస్ట్ ఇంప్రెషన్ బాగుంది కాబట్టి ఆయనకి రోజు నన్ను ముందే వెళ్ళాలి ఆయన దగ్గరికి. ఎలా వెళ్ళాలి, నేను కోడంబాకలో ఉండేవాళ్ళం మేము. 3 o'clock వస్తుంది కారు కానీ ఏదైనా కానీ వెహికల్ వస్తుంది, 3కి వెళ్ళాలి ఇంటికి.
ఆయన 3కి లేచి స్నానం చేసి కాసేపు మెడిటేషన్ చేసి యోగాసనాలన్నీ వేసి ధ్యానం కూడా అయిపోయిన తర్వాత వచ్చి కూర్చుంటాడు ఫ్రెష్గా. మేకప్ జరుగుతూ ఉంటుంది 3:30 అట్లా 4 గంటల లోపల. 4 o'clock ఆయన రెడీగా ఉంటాడు ఎక్కడికైనా రావడానికి. అప్పుడు నేను వెళ్ళాలన్నమాట. నేను 3:30 బయలుదేరింటో నాకు కరెక్ట్గా 4 o'clock ఆయన దగ్గర. అంటే ఇంకోటి విన్నామండి, అంటే షూటింగ్ ఉన్నా లేకపోయినా 4 AM డిస్కషన్ ఉంటుంది, కథా చర్చలు. రేపు ఏం సీన్లు చేయాలి మనం, ఆ కథా చర్చలు ఎలా చేస్తారు, ప్రాపర్టీ ఏం కావాలి, ఏం తెప్పిస్తావు, ఎంతమంది చేస్తావు, అన్నీ అడుగుతారు అనమాట. అవి మనం సమాధానం చెప్పగలగాలి. స్క్రిప్ట్ కూర్చుంటుంది కదా. ఇంకోటి ఏంటంటే ఎన్టీఆర్ దగ్గర ఏ స్క్రిప్ట్ అయినా సరే ఆయన సొంతంగా ఆయన డైరెక్షన్ చేస్తున్నప్పుడు ఆయన చేతితో రాసుకుంటారు స్క్రిప్ట్ని. రైటర్ రాసింది తీసుకొని ఆయన చేతితో ఆయన 2 పుస్తకాలు పెట్టుకుంటాడు, నోట్స్ బుక్, పెద్ద పెద్ద నోట్ బుక్స్, డైరీ లాంటివి. దానిలో ఆయన చేతితో ముత్యాల్లా ఉంటాయి, ప్రింటెడ్ కంటే ఇంకా బాగుంటాయి. అంత చక్కగా రాసుకొని పెట్టుకుంటారు స్క్రిప్ట్. అంటే దాని మీద మనం ఏం రాయటం లేదు, అది చూసినే విడిగా నోట్ చేసుకునేవాడిని నేను, విడిగా రాసుకునేవాడిని. మనం సీన్లు రాస్తాం కదా విడిగా, దాంట్లో రాసుకునేవాడిని. అయితే అక్కడ డిస్కషన్ అయిన తర్వాత ఇక మీరు వెళ్ళిపోండి నేను ఎవడైనా 5:30 అట్లా వెళ్ళిపోతే ఆయన కారులో ఆయన షూటింగ్కి వెళ్ళేవాడు. తర్వాత మేము షూటింగ్కి మామూలుగా వెళ్తాం కదా, అందరం చూసుకోవాలి కదా, వెళ్ళేవాడు. అలా జరిగేది. అలా జరుగుతుండగా ఆ షెడ్యూల్ అయిన తర్వాత షూటింగ్ అయిపోయింది, ఫైనల్ షెడ్యూల్ అది ఆల్మోస్ట్. తర్వాత చండశాసనుడికి వెళ్దాం మనం, దానికి ఊటీలో డిస్కషన్ చేద్దాం రాజు గారు, మీరు కూడా రావాలి. అది నేను ఊరికి వెళ్ళి వస్తాను సార్. ఎప్పుడు సార్ అన్న, నెక్స్ట్ మంత్ 5th అన్నారు. నేను ఊరికి పోయి మళ్ళీ వస్తాను సార్, మామూలు వెళ్ళి ఒంగోలు వెళ్ళాను, ఒంగోలు మాది. సరే వెళ్ళండి అని నేను వెళ్ళి మళ్ళీ ఆ పర్టికులర్ డేట్కి వచ్చాను. వెళ్తే ఆ రోజు ఆల్రెడీ స్టేషన్కి వెళ్ళిపోయారు ఆయన, కోయంబత్తూరు వెళ్ళాలి. ఏదో ఎక్స్ప్రెస్, అది ఎక్స్ప్రెస్ పేరు నాకు తెలియదు, మర్చిపోయి ఇప్పుడు. దాంట్లో కోయంబత్తూరు వెళ్ళాలి, చెన్నై నుంచి. కోయంబత్తూరు దిగి అక్కడి నుంచి కారులో వెళ్ళాలి. అప్పుడు ఫ్లైట్లో వెళ్ళడం అట్లా ఏం లేదు, కోయంబత్తూరు దాకా ట్రైన్లో వెళ్ళి కోయంబత్తూరు నుంచి కారులో ఊటీ వెళ్ళాలి. దానికి అని చెప్పాడు నాకు ఆయన, ప్రసాద్ ఆల్రెడీ వెళ్ళిపోయాడు పెద్ద ఆయన, పరిగెత్తు అని కారు పంపించాడు. టక్ 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 వెళ్తే ఆయన ఫస్ట్ క్లాస్లో ఉంటారు కదా, మనం మామూలు 3rd క్లాస్లో, అదే 3 టైర్లు ఉంటాయి మామూలు ఆర్డినరీ దాంట్లో. దానిలో నేను ఎక్కాను. ఎక్కి అక్కడ దిగాం. నెక్స్ట్ డే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 4 o'clock అరౌండ్, ఆ సైడ్ 4 or 3:30 అట్లా దిగాం. దిగానే ఆయన నా కోసం వెయిట్ చేస్తున్నారు, ఎన్టీఆర్ గారు నా కోసం వెయిట్ చేస్తూ. నేను వెళ్ళగానే రాజుగారు అంటే మీకోసం చూస్తున్నాం అందరం కలిసి బయటకు వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత జస్టిస్ చౌదరి పిక్చర్, అది షూటింగ్ కోసం వస్తున్నారు ఆయన. దానిలో మా డిస్కషన్, పిక్చర్ ఏమో అది, షూటింగ్ అయిన తర్వాత మా ఇద్దరు కలిపి డిస్కషన్. ఇలా జరగాలి రోజు షెడ్యూల్ అది. జస్టిస్ చౌదరి ప్రొడ్యూసర్ టి త్రివిక్రమరావు గారు ఆయన వచ్చారు నా దగ్గరికి. దిగ్గానే అందరం ఉన్నాం కదా, నిలబడి రాజుగారు రండి మనం వెళ్దాం, కారు వెయిట్ చేస్తుంది, మీకు బృందావనంలో ఇచ్చాను రండి పోదాం అన్నారు. ఎన్టీఆర్ సవాయ్ హోటల్ సూట్ నెంబర్ 1 ఆయన ఉండేది, పెద్దది ఉంటుంది, ఇల్లు అంత ఉంటుంది. అయితే దాన్ని నన్ను పిలిచారు ఆయన. బ్రదర్ ఏంటి అన్నాడు పెద్ద ఆయన. రాజుగారిని నేను తీసుకెళ్తాను అన్నగారు, బృందావనం తీసుకెళ్తాను. అక్కర్లేదు, వారు మాతోనే ఉంటారు. నేను భయపడిపోయా, ఆయనతో ఎట్టుంటాం మనం అని. అంటే రాజుగారు మీరు వెళ్ళండి, లోపలికి వెళ్ళండి, నేను తీసుకెళ్తాను నాతో పాటు అంటే. వద్దు సార్, నేను మీతో ఉండను సార్, నేను అక్కడ ఉంటాను సార్, మీతో ఉంటే మీకు ఇబ్బంది కదా సార్ అన్న. ముందు లోపలికి అన్నారు. ఇంకా మాట టైం లేదు, ఇది చెప్పకూడదు. వెళ్ళి కారులో కూర్చున్నాను నేరుగా ఆయన రూమ్కి. సవాయ్ హోటల్ అని ఇప్పుడు కూడా ఉంది ఊటీలో, సవాయ్ హోటల్ పెద్దది, సూట్ నెంబర్ 1 ఇచ్చారు ఎన్టీఆర్కి. దానిలో వెళ్ళి బయట నిలబడ్డా. ఏం దిక్కులు చూస్తున్నా, పో లోపలికి అన్నారు. ఆ లోపలికి ఎక్కడ ఉండాలో తెలియదు. రాగానే ఒక హాల్ తర్వాత ఒక బెడ్రూమ్, లోపల ఇంకో బెడ్రూమ్, 2 బాత్రూమ్లు, ఇలా ఉంది అక్కడ. దాంట్లో ఇదేంటో ఉండాలి, నేను నాకు అర్థం కాల. ఇది వెనకాల ఉండాలా, మధ్యలో ఉండాలా, ఈ చివరి ఉండాలా తెలియక నేను గమని నిలబడినా. ఆయన ప్రత్యేకంగా లోపలికి వచ్చి, రాజుగారు ఆ చివరి మీరు ఉండండి, ఈ మధ్యలో మేము ఉంటాం, ఈ హాల్లో బయట వాళ్ళు ఉంటారు అని చెప్పాడు. సరే ఆ చివరి వెళ్ళి నేను కూర్చుని బాత్రూమ్ కూడా పోలే. ఇంకా ఏం ఎట్లా దడ కదా మరి, షూటింగ్ పోవాలైనా గమ్మున కూర్చోన్నా. కాసేపు అయిన తర్వాత రెడీ రండి మీరు, టక్ రెడీ వచ్చి కూర్చున్నాం. మేకప్ జరుగుతున్నప్పుడు ఆయనకి కూర్చున్నాం. 2 బుక్స్ ఇచ్చాను, చండశాసనుడు స్క్రిప్ట్. ఇవి ఈ రోజంతా చదవండి, ఇవి చదివితే రేపటి నుంచి మనం దీని గురించి చర్చిద్దాం, డిస్కస్ చేద్దాం. ఓకే సరే సార్ అన్నాను. తర్వాత నేను ఏం తెల్ల కాఫీ కూడా వద్దన్నా. అంటే మనకు తెలియదు అక్కడ రూల్స్ ఎలా ఉంటాయి వాళ్ళని. ఉంటే పెద్ద ఆయన చెప్పారు, అక్కడ ఎన్ని ఫ్రూట్స్ పెట్టున్నాయి హోటల్లో, ఎన్నో 10 రకాల ఫ్రూట్స్ పెట్టున్నాయి, పాలు, కాఫీ, హార్లిక్స్ అన్నీ ఉన్నాయి. అంటే రాజుగారు ఇవన్నీ మన కోసం మొహమాట పడకండి, తినండి పర్వాలేదు అని అన్నారు. అని ఈ ఉంగరాలు ఉన్నాయి ఆయన చేతికి, మొత్తం 9 ఎన్నో. ఆ ఉంగరాలు తీసి టేబుల్ పెట్టారు. పెట్టి షూటింగ్కి వెళ్తున్నాం రాజుగారు, మీరు సాయంత్రం వస్తాం, మీకు తోచకపోతే కాసేపు అటు తిరిగి మళ్ళీ 2 తలుపేసి వెళ్ళండి షూట్కి, లోపల కూర్చొని మీరు చదువుకుంటూ కూర్చోండి. సరే సార్ వెళ్ళిపోయాడు ఆయన.
ఇక నేను చదవడం ఉంటుంది కదా, చదివి సాయంత్రం చదువుతున్నా 4 దాకా 5:30కి వచ్చారు ఆయన మళ్ళీ 6:30కి వచ్చారు. అప్పటికి నేను డ్రెస్ చలి కదా ఊటీ భయంకరమైన చలి, ఇదే సమయం అది దాదాపు నవంబర్లో. స్వెట్టరు గిట్టరు మఫ్లరు అన్నీ చుట్టుకొని ఉన్నా. ఈలోపు ఏం జరిగిందంటే ఊటీకి వెళ్ళే దారిలో ఒకటి చెప్పి మర్చిపోయాను. ట్రైన్ దిగాం కదా, ఒక కారు ఉంది కదా ఊటీ పైనుంచి వెళ్ళాలి, ఆయన కారులో వెళ్ళాలి కదా, నా కారులో వస్తారని చెప్పారు కదా ఆయన కారులో వెళ్తున్నాం. పైకి వెళ్తున్నప్పుడు ఆయన వెనకాల పడుకొని నిద్రపోయారు ఆయన. డ్రైవర్ ఒక దూరం పోయిన తర్వాత సార్ చాయ్ తాగుదాం అంటున్నాడు. వద్దు నాకు భయం, ఆయన ఏమన్నా అంటాడే వద్దు చిన్నగా చెప్తున్నా. అతను వెళ్ళా సార్ కొంచెం ఆపేశాడు, వారిని ఆపేసి టీ తాగడానికి పోయాడు. పెద్ద ఆయన కళ్ళు తీసుకుని అడిగారు, రాజుగారు ఏంటి అంటే డ్రైవర్ టీ తాగుతానని వెళ్ళారు సార్, మీరు కూడా తాగుతారా అంటే నాకు వద్దు సార్. సరే ఓకే అని మళ్ళీ పడుకుని మళ్ళీ కాసేపు అయిన తర్వాత రాజుగారు మీరు ఇంతకుముందు ఎప్పుడు ఊటీ వచ్చారా? 77లో వచ్చాను సార్, కాలాంతకుల పిక్చర్ కోసం 20 రోజులు ఉన్నాను సార్ ఊటీలో అని చెప్పాను. మీ స్వెటర్ మఫ్లర్ తెచ్చుకోరా అని తెచ్చుకున్నాను సార్. అది అంతకుముందు జరిగింది కదా. ఇప్పుడు ఇక రూమ్కి వచ్చాం కదా, రూమ్కి వచ్చిన తర్వాత సాయంత్రం వచ్చేప్పటికి రెడీగా ఉన్నాను నేను, స్వెటర్లు గ్లౌజులు అన్నీ వేసుకొని. రాజుగారు ఏంటి బోర్ కొట్టేసిందా పొద్దు నుంచి? రాను సార్ అన్న, కాసేపు వాకింగ్ వేస్తాను సార్. అయితే ఒక పని చేయండి, మేము లోపల ఉంటాం కదా 7:30కి మేము భోజనం చేస్తాం, మీరు మమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు, మీరు తాళం వేసుకొని వెళ్ళండి, మీరు వచ్చి తాళం తీసుకొని నన్ను మీరు సైలెంట్గా తినేసి పడుకోండి అన్నారు. అది ఎలా ఉండేది, మధ్య రూమ్ ఆయన తీసుకున్నారు, చివరి రూమ్ నాది, నా రూమ్కే బాత్రూమ్, ఆయన రూమ్ బాత్రూమ్ లేదు. ఆయన బాత్రూమ్కి వెళ్ళాలంటే నా రూమ్కి రావాలి, నేను బయట రావాలంటే ఆయన రూమ్కి రావాలి. అలా ఉంది అక్కడ సెటప్. సో ఇప్పుడు ఆహారం గురించి వచ్చింది కాబట్టి, ఎలాగో భోజనం గురించి వచ్చింది కాబట్టి, ఆయన ఆహారపు అలవాట్ల గురించి చాలా ఇంటర్వ్యూల్లో వింటూ ఉంటాం, చెప్తా ఉంటారు. మీరు చెప్పండి అసలు ఏంటి ఆయన ఆహారపు అలవాట్లు? భోజన ప్రియుడు ఆయన, చక్కటి భోజనం ఇష్టం, కారం కూడా బాగా తింటాడు ఎక్కువ. బజ్జీ ఉంది కదా, బజ్జీ మిరపకాయ బజ్జీలు పెద్ద పెద్దవి ఉంటాయి కదా, వాటిని ఊరగాయ ఉంటుంది కదా, ఊరగాయ జాడి దాన్ని ఇటు ముంచుకొని నన్ను తినేస్తాడు కరకరమని. భోజనం బాగా తింటాడు, ఇష్టం వచ్చి తింటాడు. కానీ అలాగని క్యారెక్టర్ని బట్టి ఉంటుంది. వీళ్ళు అనుకున్నట్టుగా ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు తిండి ఆయన. ఆ రోజు ఏం క్యారెక్టర్ వేయాలి దాన్ని బట్టి ఆయన తిండి ఉంటుంది. క్యారెక్టర్ కానీ కఠినంగా ఉండాల్సిన క్యారెక్టర్ అయితే ఒకవేళ ఆ రోజు ఏం తినడు ఆయన, అసలు తిండు, జస్ట్ ఒక గ్లాస్ పాలు దాకా ఉంటాడు. ఇది ఎవరు చెప్పరు. అదే 40 రోజు ఒక కోడి తింటాడు, ఏకదాటిగా తినేస్తారు, ఇలాంటివన్నీ ఎప్పుడు ఒక కోడి తింటారు. అవన్నీ అంటే ఎంత ఉంటే ఎంత చెప్తారు కదా. తినేవాడే ఆయన, భోజన ప్రియుడు. కానీ ఎప్పుడు భోజనానికి హాయిగా తినాలో అప్పుడు కంఫర్ట్గా తినేవాడు ఆయన. అట్లా కాకుండా షూటింగ్ ఉండి దానిలో క్యారెక్టర్ చేయాల్సి వస్తే ఆ క్యారెక్టర్ కోసం ఆయన తినేవాడు కాదు. అది పౌరాణిక వేషాల్లో ఆయన తిండి, అసలు పౌరాణిక వేషం వేసినప్పుడు మాంసం తిండి ఆయన, ఎగ్గ కూడా తిండి, ఏమి తిండు. క్యారెక్టర్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి తింటాడు, అది వేరే విషయం. కానీ సెట్లో ఉండగా ఆయన అటువంటి తెలియదు ఆయనకి, ఆయనకి ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, మందు అస్సలు తెలియదు ఆయనకి. దానికి ఉదాహరణ ఒకటి ఉంది, మా చండశాస్త్రంలో ఒక తాగుడు సీన్ ఉంది. తాగుడు మందులు తెచ్చిపెట్టారు అన్ని, నాగోపాల సత్యనారాయణ కూర్చొని తాగాలి, ఎన్టీఆర్ డైరెక్టర్. తాగాల్సి ఉంటే బ్రదర్ వాడి పేర్లు కూడా మాకు తెలియదు, మీకు ఏ బ్రాండ్ కావాలో తెచ్చి పెట్టుకోండి తాగండి. తాగమన్నారు అండి, తాగితే అండి ఇంక పడిపోతామండి, ఊరికి అట్లా పెట్టుకుని తాగమండి, తాగకపోతే మళ్ళీ పెట్టుకుని మీకు తీసుకోండి కావాలంటే తెప్పించాం కదా సెట్లోకి అన్నారు. వాళ్ళిద్దరూ అట్లా పెట్టుకున్నారు. పెట్టుకుని తాగుతుంటే సత్యనారాయణ జనరల్గా పెద్ద ఆయన లేనప్పుడు కొంచెం జోకులు వేస్తాడు ఆయన మీద, మా తెలుసులే అట్లా అంటాడు అన్నమాట. కానీ ఆయన నిజంగా తెలుసు కాబట్టి ఎన్టీఆర్ అట్లా అనలేదు. నేను అడిగా ఆయన, సత్యనారాయణ గారు పెద్ద ఆయన తాగుతాడంటే అస్సలు ముట్టుకోడు ఆయన, ఒక చుట్ట తప్ప ఇంకేలవట్లేదు దీనికి, చుట్ట తాగుతాడు పొద్దున్నే లేవగానే, గొంతు బాగుంటా అని ఒక ఓతోటి చెప్పారు, అది ఒకటి తాగేవారు ఆయన. భోజనం తినేవారే కానీ ఆ భోజనమే లైఫ్ లా కాదు, ఖచ్చితంగా కాదు. సమయం విశ్రాంతిగా తినాల్సినప్పుడు తినేవారు, షూటింగ్లో మటుకు అట్లా తినేవాళ్ళు కానే కాదు, లైట్గా తినేవారు. మీరు చెప్తుందంతా వింటుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది, బాలకృష్ణ గారు అంటూ ఉంటారు పెట్టినా మేమే తిట్టినా మేమే అని. ఇప్పుడు ఆయన మాట కటువుగా ఉన్నా ఎంత ఆలోచిస్తారంటే, మంచి ఏదైతే ఉందో ఒకవేళ అవతలవాడు భయపడుతున్నా కంఫర్ట్ చేస్తారు, లోపలికి వెళ్ళు అనడం, ఉండమండం, మీరు భయపడుతుంటే లోపలికి వెళ్ళు, పర్లేదు లోపలికి వెళ్ళుండు అని చెప్పి కొంచెం కటువుగా చెప్పడం ఏదో రకంగా. అంటే బాలకృష్ణ గారి గురించి అడగాలి యాక్చువల్లీ, ఏమన్నా మీకు సెట్స్ లో ఏమన్నా కలిసేవారా, మీకు ఆయనతో అనుబంధం ఎలా? రోజు కలుస్తాం, మా దగ్గరికి వచ్చేవాడు ఆయన బాలకృష్ణ. బాలకృష్ణ మా ఇంటికి వచ్చేవాడు, రంగనాథపురంలో ఉన్నప్పుడు కారు వేసుకొని వచ్చేవాడు. మీ ఇంటికి వచ్చి పిక్ చేసుకున్నారా? బయటకు వెళ్దాం రాజుద్రం అంటే నేను రాననేవాడిని, ఎందుకు రా అనేవాడు, నువ్వు అరేబియన్ డిలైట్ ఇప్పిస్తే వస్తాను అనేవాడిని. అరేబియన్ డిలైట్ అని ఒక ఐస్ క్రీమ్ మెద్దం కలిసి తినేవాడు. ఆ రోజుల్లో 45 సంవత్సరాలు అది 20 రూపాయలు దాని ఖరీదు, ఇప్పుడైతే 500 ఉంటుంది. అది ఇట్లా ఉండి కప్పు ఉంటుంది, ఈ కప్పు ఎంత ఉందో అంత మళ్ళీ పైన ఉంటుంది. అరేబియాలో చేస్తారండి, అరేబియన్ డిలైట్ దాని పేరు, ఐస్ క్రీమ్ పేరు. అది తినేవాళ్ళం ఇద్దరు.
బాలకృష్ణ గారు మీరు నాకు ఇప్పించేవాడు ఆయన. అది ఇప్పిస్తేనే వస్తానని చెప్పేవాడిని. అది ఇప్పిస్తాను రానేవాడు. ఆ స్పెన్సర్ దగ్గర ఉండేది అది మౌంట్ రోడ్లో. అక్కడికి వెళ్ళి ఇద్దరం. ఆ రోజుల్లో స్పెన్సర్స్ ఉండేదండి? ఉంది, ఎప్పుడు ఉంది, అంతకుముందు చాలా కాలం. స్పెన్సర్ ఏంటి సార్, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉంది స్పెన్సర్. స్పెన్సర్ అండ్ కంపెనీ బ్రిటిష్ వాళ్ళది అది, అప్పుడు వచ్చింది అది, ఇప్పటిది కాదు. తర్వాత వాళ్ళు లేరనుకో, యాజమాన్యం మారిపోయింది. ఇలాగా నేను చేరితే అలాగా అక్కడ ఉన్న 5 రోజులు ఎన్టీఆర్ని లోపల పెట్టి నేను తలుపేసి వెళ్ళేవాడిని. అది మన గొప్ప కాదు, అది ఆయన గొప్పతనం. అది ఆయన మరి పడుకోవడం ఏ టైం పడుకున్నారు? 3 గంటలు 7:30 పడుకుంటాడు. 7:30, 8 మ్యాక్సిమం భోంచేసి పడుకుంటారు. ప్రశాంతంగా పడుకుంటారు. ఇట్లా పడుకుంటారు. అసలు మనల్ని పట్టుకోరు ఆయన. నేను సైలెంట్గా వచ్చి దొంగలాగా తలుపు మళ్ళీ తాళం గడిపెట్టి నెమ్మదిగా నా రూమ్లోకి వెళ్ళి తిని పడుకునేవాడిని. అయితే ఒక రోజున ఒక డౌట్ వచ్చింది నాకు. ఇంత పెద్ద గొప్ప మహా వ్యక్తి కదా ఈయన ఒకవేళ నేను నిద్రపోయి లేవనట్టుగా ఉంటే ఏం చేస్తాడు చూద్దామని నేను కావాలని పడుకున్నా. లేవలా, రాజుగారు పిల్లలు పడుకున్నా కావాలని. ఎన్టీఆర్ స్వయంగా లోపలికి వచ్చి, అంటే ఆయన గొప్పతనం గురించి చెప్తాను, స్వయంగా లోపలికి వచ్చి నేను పడుకొని ఉంటే నన్ను తట్టి, రాజు, నాన్న, రాజు లేనైనా పైకి అన్న పిలిస్తే నేను టక్ ఊరికి మొహం కడుకొని వచ్చి ఆయన పక్కన కూర్చున్నా. డిస్కషన్ ఉందిగా మాకు, నెక్స్ట్ డే నుంచి రోజు డిస్కషన్ కదా. 4 o'clock ఈ సీన్ ఎలా చేయాలి, ఏ సీను, ప్రతి సీన్ డిస్కస్ చేస్తాం. ఒక సీన్ చెప్పేవారు ఆయన. సీన్ నెంబర్ 1 చదివావా? చదివాను సార్. ఏమిటి సీన్ చెప్పు. చండశాసనుడు అబ్బాయి, చిన్న అబ్బాయి, మోనో యాక్షన్ సార్, రిజల్ట్ మోనో యాక్షన్. డైలాగ్ ఏంటి స్టార్టింగ్ చెప్పు, ఫస్ట్ డైలాగ్ అనేవాడు. అహో అపూర్వమై అసదృశ్యమై అని చెప్పేసేవాడు. వెరీ గుడ్, గుర్తుంది, లైన్లో ఉన్నారు మీరు. అయితే దానిలో ఒక చిన్న కరెక్షన్ రాసుకోండి అనేవాడు. ఏంటి సార్ అనేవాడు. రాధ వస్తుంది కదా, నేను స్టేజ్ మీద యాక్ట్ చేస్తున్నప్పుడు అయిపోయిన తర్వాత ఫోటో తీస్తుంది, రాధకు ఒక డైలాగ్ యాడ్ చేసుకోవాలి. అంతలా దుర్యోధనుడు ఇంత బుల్లిపేటలోకి వచ్చాడు చూసారా అనాలి, రాసుకో. నేను రాసేవాడిని. ఇలా ఉండేది కరెక్షన్ చెప్పడం. ఒక షాట్ ఉండేది, ఆ షాట్కి దానికి ట్రాలీ వేయచ్చు, క్లోజ్ షాట్ వేయచ్చు, జూమ్ వేయచ్చు, ఏదైనా తీయచ్చు. ఇది నువ్వైతే ఎలా చేస్తావు డైరెక్షన్ అనేవాడు. నాకు తెలియదు సార్ అనేవాడు. అంటే నీకు డైరెక్షన్ ఇచ్చిన ఎలా అంటావు? అంత కాదు సార్, మీరు చెప్పాల్సింది, అంత పెద్దగా నేను చెప్పలేను సార్ అని నాకు తెలుసు. కానీ ఊరికే పెద్దవాళ్ళు ముందు మనం తెలిసినట్టు చెప్పకూడదు కదా. మనం చెప్పకుంటే వాళ్ళు చెప్తారు మనకి ఏది గొప్ప విషయం అనేది చెప్తారు. మనం చెప్పేస్తే ఇంకేముంది, బాగాలేదంటామో ఇంకోటి జరుగుతుంది. అందుకని నాకేం తెలియదు సార్ అని చెప్పాను. అప్పుడు ఆయన చెప్పాడు, ఇక్కడ 3 మనుషులు 4 ఉన్నాం, 4 ఉన్నప్పుడు కనుక జూమ్ వేస్తే ఒక్కడికే ఫోకస్ చేస్తాం, మిగతా వాళ్ళకి ప్యాన్ చేస్తే బాగుండదు. అలాగే క్లోజ్ షాట్ తీస్తే కూడా అన్ని షార్ట్స్ తీయాలి, మ్యాచ్ అవ్వదు. ఇది ట్రాలీ వేసుకుంటే సెమీ సర్కిల్ ట్రాలీ పర్ఫెక్ట్గా అందరు ఎక్స్ప్రెషన్స్, అందరు డైలాగ్స్ ఫేవరబుల్గా వస్తాయి. రాసుకో ట్రాలీ షాట్ ఇది అని. అట్లా ప్రతి షాట్ గురించి అది ఎందుకు ట్రాలీ వేయాలి, ఎందుకు క్లోజ్ షాట్ తీయాలి, ఎందుకు జూమ్ చేయాలి అని మీనింగ్ ఉండేది మాకు. ఏ షాట్ మీనింగ్లెస్గా ఉండదు, ఊరికే జూమ్ వెనక్కి ముందుకే అది లేదు, అది ఉండే కదనమాట. ఇలాగ డిస్కస్ చేసేవాడు. డిస్కస్ చేస్తున్నప్పుడు ఆయన ప్రతి ఒక్కటి నాకు నేర్పడమే కాకుండా, గురువు అంటే అలా ఉండాలి, ప్రతి ఒక్కటి నేర్పడం కాకుండా మనం తప్పు చేస్తే కూడా చెప్పేవాడు ఆయన. ఇది ఇలా చేయకూడదైనా ఇలా చేయాలి. డైరెక్టర్ అనేవాడు ఎలా ఉండాలి సెట్లో అని అడిగితే, ఒక డైరెక్టర్కి ఎలా ఉండాలి, ఏ స్టేజ్లో సినిమా మేకింగ్లో ఎలా ఉండాలి అంటే, ఒక స్క్రిప్ట్ స్టేజ్లో తల్లిలాగా ఉండాలి, కాపాడుకోవాలి, దాంట్లో క్యారెక్టర్లన్నీ కరెక్ట్గా ఉండే బిడ్డలలాగా చూసుకోవాలి. ప్రతి క్యారెక్టర్ని ఒక బిడ్డలాగా డెవలప్ చేసుకుని ఎవరు రాకుండా తనే చేసి ముచ్చగా పెట్టాలి అక్కడ. అది తల్లిలాగా ఉండాలి. ఏ స్టేజ్? ప్రొడక్షన్లో, షూటింగ్ టైంలో కాదు, స్క్రిప్ట్ స్టేజ్లో. స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు ఒక తల్లిలాగా బిహేవ్ చేయాలి డైరెక్టర్. షూటింగ్ సమయంలో తండ్రిలా ఉండాలి. షూటింగ్ సమయంలో ఒక మిలిటరీ ఆఫీసర్లా ఉండాలి, ఎవరు మాట్లాడడం లేదు, పర్ఫెక్ట్, నువ్వేమన్నా అది టార్గెట్ అంటే ఫినిష్ చేయాలి అంతే. అలా చేయాలి, ఎంత చేయాలి, ఎంతసేపట్లో చేయాలనేది నువ్వు పర్ఫెక్ట్గా చేయాలి. ఎవరి సలహాలు తీసుకోకూడదు, నీ మనసులో ఏముందో తీసేయాలి. ఇప్పుడు షూటింగ్ సమయంలో. ఎడిటింగ్ సమయంలో ఎలా ఉండాలి, ఒక డాక్టర్లా ఉండాలి. ఇది నేను తీసిందే, ఇదేం పోగొట్టుకోకూడదు అనుకోకూడదు. బాగాలేదని నీకు అనిపిస్తుంది, అప్పుడు ఆడియన్స్లా చూడాలి. నువ్వు డైరెక్టర్ ఇస్ ది రిప్రజెంటేటివ్ ఆఫ్ ది ఆడియన్స్ కాబట్టి ఒక ఆడియన్స్లా నువ్వు ఫీల్ అయ్యి ప్రతి షాట్ని చూసి ఇది బాగాలేదు, బోర్ కొడుతుంది, కట్ చేసాలు పడేసేయాలి. నేను తీసానే, దానిలో పువ్వులు ఉన్నాయి, దీంతో వంకాయలు ఉన్నాయి అనుకోకూడదు, కట్ చేసాలు పడేసేయాలి అని చెప్పారు. ఒక డైరెక్టర్ ఏ స్టేజ్లో ఎలా ఉండాలి అనే విషయం మీద అలాగే చెప్పేవారు. ఇలాగ ప్రతి ఒక్కటి కూడా 10 మందికి ఉపయోగపడే మంచిగానే ఉండేది. పెద్ద వాళ్ళు ఏం చెప్పింది కూడా చెప్పేవారు. కేవీ రెడ్డి గారు ఉన్నప్పుడు స్క్రిప్ట్ ఈయనకి మాత్రం ఇచ్చేవారు. కేవీ రెడ్డి గారు డైరెక్షన్ చేస్తున్న అన్ని పిక్చర్లోనూ కూడా ఎన్టీఆర్ గారికి యాక్ట్ చేస్తుంటే, ఎన్టీఆర్ గారు మీరు అందరిలో చదువుకున్నవారు కనుక ఈ స్క్రిప్ట్ చదివి మీ ఒపీనియన్ చెప్పండి అని స్క్రిప్ట్ ఈయనకి ఇచ్చేవారు ముందు. అందుకని నేను కేవీ రెడ్డి గారికి నేను ఏకలవ్య శిష్యుని ఎన్టీఆర్ చాలాసార్లు చెప్పారు. నేను
ఆయన గురువుగా భావించారని కూడా చెప్పారు డైరెక్షన్లో మాత్రం. తర్వాత ఇక షూటింగ్ సమయంలో ఇక వచ్చాం, అక్కడ చేసేసాం, 5 రోజులు 6 రోజులు చేసాం. నన్ను అద్భుతంగా చూశారు వాళ్ళు. టి త్రివిక్రమారావు గారు ఎన్టీఆర్ లాతో వచ్చినాడు కదా, నేను డిస్కషన్ మాది కదా, అది ఒక కారు నాకు ఇచ్చి డబ్బులు ఇచ్చి ఇష్టం వచ్చింది కొనుక్కోండి అని, నాకు శాలరీ ఎంతో 2 శాలరీలు అంత అమౌంట్ ఇచ్చారు నాకు ఆ 5 రోజులకి. అవి వద్దు సార్ మాకు పెద్ద ఆయన ఇస్తారు సార్ అంటే, వద్దండి మా గెస్ట్ మీరు ఏం కావాలో ఊళ్ళోకి వెళ్ళి కొనుక్కొచ్చుకోండి అని ఒక కారు ఇచ్చి చేశారు అనమాట. అలాగే ఎన్టీఆర్ గారు ఫ్లైట్లో వెళ్ళిపోయారు. పోయేటప్పుడు నేను మళ్ళీ ట్రైన్లో వచ్చి మా సీన్ కంటిన్యూ చేసాం. ఇది చంద్రశాసనుడు కథ మొదలైంది. ఇక చంద్రశాసనుడు మొదలైన షూటింగ్కి ఎలా చేసేవాళ్ళం అంటే, స్క్రిప్ట్ని పోర్షన్ వైజు ఆర్టిస్టులు ఉంటారు కదా, మొత్తం దాంట్లో ఒక 10 మంది 15 మంది ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఈ 10 మందికి నోట్బుక్లు రాసి ఎవరి క్యారెక్టర్ పోర్షన్ మొత్తం పిక్చర్లో వాళ్ళకి ఇచ్చేవాళ్ళం 1 month బిఫోర్. ఇది ఎవరు చేయరు ఇప్పుడు, స్క్రిప్టే ఉండదు కదా చివరి రోజు దాకా. మా స్క్రిప్ట్ని అందరిలో ముందే ఇస్తాం. కానీ ఏ ఒక్కడన్నా సెట్కి వచ్చి నాకు డైలాగులు రాలేదు, స్క్రిప్ట్ తెలియదు, ఆ క్యారెక్టర్ ఏంటి, ఇది నా తమ్ముడు అన్న అంటే అయిపోయింది వాళ్ళ పని. వాళ్ళకి కొంచెం వాళ్ళకి ఇబ్బంది అరుస్తారు. ఇప్పుడు ఈయన సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఎన్టీఆర్ గారు, అది చెప్తా. బట్ కొంతమంది ఎవరైనా ఆయన ముందు భయం ఒకటి ఉంటది, ఏమంటారు కొంచెం టేకులు తీసుకునే బ్రదర్ చేయండి ఏం పర్లేదు, మనం అంతా ఆర్టిస్ట్. అప్పుడు రీల్ కదండి, అంటే రీల్ వేస్ట్ అయిపోయేది కదా, ఒక టేక్ 2 టేక్ రీల్ రిహార్సల్ చేస్తాం కదా మేము. పెద్ద రిహార్సల్ చేసేవారు, 2-3 రిహార్సల్ చేసిన తర్వాత టేక్ చేసేవారు. జనరల్గా అట్లా ఎవరు కూడా ఎక్కువ టేకులు తినేవాళ్ళు కాదు. 3 టేకులు అలా పోయాయి. ఎన్టీఆర్ ఒకటే. ఇక నేను చెప్తా వాడు ఈయన ఫస్ట్ సీన్ దుర్యోధనుడు మోనో యాక్షన్ కదా, డైలాగ్ చెప్పాలి ఆయన. కూర్చున్నాం, రాజుగారు డైలాగ్ చెప్పండి. ఎన్టీఆర్ కూర్చోడు, మర్చిపోయా. దుర్యోధనుడు క్యారెక్టర్ కానీ చేస్తే ఆయన కనుక, కృష్ణుడు క్యారెక్టర్ చేస్తే, రాముడు క్యారెక్టర్ చేస్తే ఆయన కింద కూర్చోడు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ప్యాకప్ చెప్పే వరకు నిలబడే ఉంటాడు ఆయన. ఒక స్టూల్ ఉంటుంది, ఇంత స్టూల్, ఆ స్టూల్ కానుకొని నిలబడతారు అంతే, కూర్చోరు. కూర్చుంటే ఆభరణాలు నలిగిపోతాయండి, అందం బాగుండదు కదా, దుస్తులు నలిగిపోతాయి. వద్దు మనకి కాదు కదా, అంటే చేయొచ్చు తప్పు కదా, నిలబడే ఉండేవారు ఆయన. మొత్తం అయిపోయింది దాకా, షూటింగ్ అయిపోయి డైరెక్టర్ అయినా ఈ డైరెక్టర్ అయితే ఎవరు డైరెక్టర్ తీయడు, ఆయన తీసేవాడు కాదు, అట్లే ఉండేవారు, నిలబడే ఉండేవారు. అయితే చంద్రశాసనం డైలాగులు చెప్పమన్నారు. చెప్పాలి, నేను చెప్పాలి కదా, నేను కూడా కదా. నేను తీసుకొని అహో అహో అపూర్వమయ్య అసదృశ్యమయ్య జగ అంటున్నా. ఏం టిఫిన్ చేసావా లేదా అన్నాడు. సార్ ఏం రాజు గారు మీకేం అర్థమవుతుందా, మీరు ఏం చెప్తున్నారు సార్? బాగా చెప్తాను సార్. మళ్ళీ చెప్పాను, అహో అపూర్వమయ్య అసదృశ్యం. ఏమండి మేము చెప్పినట్టు చెప్పండి అంటే, నేను చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ ఇమిటేట్ చేసి అలవాటు ఉందా. నేను అనుకున్నా ఆయనలాగే చెబుదాం, తిడితే తిట్టనై పోతే పోతుంది, అదే గుర్తింపు వస్తుంది కదా మనకి అని చెప్పా. అహో అపూర్వమై అసదృశ్యమై జగజ్జేగేయమాన మరకత మణిమాణిక్య ప్రకాశ విలసితమై నయనానందకరమై చిత్త విభ్రమకరమై శిల్పకళకు ఆకరమై సురపతి సభా సన్నిభమై అలరారుచున్నది మై సభాభవనం అని చెప్పి. బాగా చెప్తున్నారు రాజు గారు, ఒక పని చేయండి, ఇప్పుడు చెప్పింది మళ్ళీ స్లో మోషన్లో చెప్పండి ఇంకోసారి, స్లో మోషన్లో అన్నాడు. అప్పుడు అహో అపూర్వమై అసదృశ్యమై జగజ్జేగేయమాన మరకత మణిమాణిక్య ప్రకాశ విలసితమై ఇలా చెప్పేవాడిని. అయిపోగానే 3 సార్లు అయింది కదా, రాజుగారు మీరు ఇంకెళ్ళిపోండి, మాకు వచ్చింది 3 పేజీలు డైలాగ్ మాకు వచ్చేసింది, మీరు వెళ్ళి వారికి చెప్పండి, జగ్గయ్య గారికి వారికి చెప్పండి అనేవాడు. నేను వెళ్ళిపోయేవాడిని. సెట్లో ఒకేసారి చెప్పేసేవాడు, గడగడ చెప్పేవాడు. అండ్ మెమరీ సూపర్ మెమరీ అయింది, అంత బాగా గుర్తుపెట్టుకునేవాడు. డైలాగ్ రావడం పోవడం అనేది లేదు. ఒకే టేకులో అంత పెద్ద సీన్ 2.5 minutes 3 minutes ఉన్నా కూడా గడగడ చెప్పేసేవాడు. ఇంకా మర్చిపోవడం అనేది క్వశ్చనే లేదు. ఆయన ఇప్పుడు సినిమాలు అయిపోయిన తర్వాత మొత్తం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇంకా సినిమాలు మొత్తం ఆగిపోయిన సందర్భం ఉంది కదా, మొత్తం పక్కకి వెళ్ళిపోయిన సందర్భం. ఆ టైంలో మీరు ఏమన్నా వెళ్ళి కలిసారంటే? నేను ఉన్నా, అక్కడే ఉన్నా, స్టూడియోలో ఉన్నా, ఇక్కడే రామకృష్ణ స్టూడియోలో రూమ్ నెంబర్ 4లో ఉండేవాడు నేను. ఆ రాజకీయం పెట్టే ముందు ఇలాగ ఇంకా చాలా ఉంది. చండశాసనుడు ఇంకొకటి ఉంది చెప్పేసి ఆపేద్దాం, కావాలంటే ఇంకోసారి చెప్తాను. చండశాసనంలో షూటింగ్ యాంజాల దేవర యాంజాల అని ఇక్కడ దగ్గరలో షూటింగ్ ఉంది, షూటింగ్ స్పాట్. అక్కడికి వెళ్ళాం మేము. ఒక పాట ఉంది అక్కడ రాధతోటి పేరు మర్చిపోయిన పాట, అయ్యో రామ, ఒక పాట షూటింగ్ ఉంది. దేశం ఈ దేశం మనదిరా, ఈ జాతి మనదిరా అని ఏదో పేరుంది, ఓ పాట ఉంది. ఆ పాట షూటింగ్ అవుతున్నప్పుడు రాధ యాక్ట్ చేయాలి. రాధ యాక్ట్ చేయాల్సి ఉంటే ఒక బురద తోస్తాడు ఆయన, మట్టి మనుషులు మట్టి బుర్రలు అంటుంది ఆవిడ. అన్నందుకు ఇలా తొయ్యాలి. ఆయన తోస్తే కింద పడిపోయింది ఆమె, నిజంగా ఆ బుర్రలో పడిపోయింది. ఇంటి ఎత్తు గట్టు 4 feet అవుతుంది. వాళ్ళ అమ్మ ఆండాళ్ళమ్మ ఎవరో వాళ్ళ అమ్మ రాధా వాళ్ళ అమ్మ. ఆ అమ్మ వచ్చి ఓ బోర్ని ఎడుతూ ఉంది.
ఆ పిల్లలు పడుకో నేనేమన్నానంటే ముందుగా వెళ్ళి అక్కడ నెట్టే ముందు సార్ దాంట్లో బురద దుక్కి సార్ అది దాంట్లో దుంపలు ఉన్నాయి సార్ తీస్తాను సార్. ఏమో అక్కడ దుంపలు ఉంటే మీకేమన్నా బాగా ఆ దుంపలు నీకేమన్నా గుచ్చుకుంటాయి ఆవిడ పెడితే అన్నాడు. సరే మీ ఇష్టం సార్ అన్నా. మళ్ళీ ఏమనుకున్నారేమో ఒక నిమిషం తర్వాత రాజుగారు ఆర్టిస్ట్ని పిలిచి ఆ దుంపలు తీయమన్నాడు. అని తీసేయించాం. కింద బురద దుక్కులో లేకుండా అమ్మాయి పడింది బురద. దెబ్బ ఏం తగలదు, మెత్తగా పరుపులా ఉంది అక్కడ, ఎత్తున బురద పడిపోయింది. కానీ ఇంకా అమ్మాయి చేయలే, మధ్యాహ్నం దాకా 4 గంటల దాకా చేయలే, వెళ్ళిపోయింది. దేశం అంటే మట్టి కాదు పాట, చండశాసనం ఉంది. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అనే పాట అన్నమాట. ఆ పాటలో అలా జరిగింది. ఇంకో రోజున క్లైమాక్స్ తీస్తున్నాం. రాఘోపాలరావుని తరుముకోవాలి బండి మీద, ఎద్దల బండి మీద చండా కొలత తోలుతూ పోతుంటే ముందు పరిగెత్తుంటాడు ఆయన, అతన్ని కొట్టాలి ఈయన వెళ్ళి. అక్కడ రాఘోపాల తుపాకితో కాల్చాడు, డిషో 3 సార్లు కాల్చాడు కలిసి. ఇంకా చేస్తున్నాడు ఈయన. అప్పుడు నేను పెద్ద ఆయన అడిగా షార్ట్ మధ్యలో, సార్ ఎన్నిసార్లు కలిస్తే ఎవరైనా బతుకుతారు సార్ అని అడిగా. అడిగితే బతుకుతారండి, ఆత్మవిశ్వాసం ఉన్నవాళ్ళు సాధించే వరకు చనిపోరు, ఖచ్చితంగా చేస్తారు అన్నారు. అలా పోతుండగా ఏమైంది, ఒక కర్ర ఉంటుంది చండశాస్త్రంలో, మీరు చూసే ఉంటారు, పిక్చర్లో ఉంటుంది. ఒక పెద్ద కర్ర, సింహ తలాటం అంటారు దాన్ని, పైన సింహం బొమ్మ ఉంటుంది, పెద్ద కర్ర ఉంటుంది. ఆ కర్ర ఇటు పట్టుకున్నారు కదా, అది చక్రంలో పడింది. చక్రంలో మేము రికార్డ్ చేస్తున్నది, వీడియోలో ఉంది, ఇప్పుడుది రామకృష్ణలో ఉంది. అది చక్రంలో పడి ఎన్టీఆర్ ఇలా దొల్లి కింద పడ్డారు. చక్రం ఇటు నుంచి ఇటు వెళ్ళింది, అది పైనుంచి వెళ్ళింది. ఇక మేము షూటింగ్ ఇంకంతే అనుకున్నాం, భయపడిపోయాం. మేము వెళ్ళాం పరిగెట్టుకుని, నేను హరికృష్ణ ఇద్దరం వెళ్ళి పెద్ద ఆయన పట్టుకుని ఇట్లా లేపితే అన్నారు ఆయన. అక్కడ పడ్డాం ఇద్దరు వెళ్తే రాజుగారు ఏమైంది అన్నారు. ఏం లేదు సార్, బండి తీసుకురండి ఎక్కుతాం బండి. మేము బిత్తరపోయాం, ఏంటి దెబ్బ తగిలి ఇంత బండి పైనుంచి వెళ్తే ఎట్లుంటారు ఎవరన్నా అనుకున్నాం. వచ్చి మళ్ళీ సాయంత్రం 5 గంటల దాకా మళ్ళీ ఆయన బండి తోలి ఆ సీన్లు పూర్తి చేసిన తర్వాత 5 గంటలకి దిగి షిఫ్ట్ అన్నాడు ఆయన, ప్యాకప్ అలా షిఫ్ట్ అని కింద కూర్చొని కుర్చీలో కూలబడ్డాడు. అమ్మా అన్నాడు. అప్పుడు హరికృష్ణ ఆయన కారు వేసుకొని హాస్పిటల్ తీసుకెళ్ళి చెక్ చేయించి ఎక్స్రే తీయించారు. ఏం లేదు, దెబ్బ లోపల తగల, పైన ఏదో కొద్దిగా చర్మం చిట్టింది కానీ లోపల ఏం జరగల, బాగున్నారు. తర్వాత ఎన్టీఆర్ గారు, రాజుగారు ఇప్పుడు రాజుని ఎంతసేపు రెడీ చేస్తారు మీరు? వస్తుంది సార్, ఆడవాళ్ళు కదా సార్, 1 గంట పడుతుంది సార్ అన్నాను. సరే వారిని నమ్మని సాంగ్ చేస్తాం వారితోటి. సెట్లో గుంటది కొలను, ఆ కొలను నైనా నందా కుమార అని సాంగ్. ఈయన సెట్ ఎక్కుతాడు, చీరలు కృష్ణుడు చీరలు ఎత్తుకెళ్తాడు కదా, ఆ పాట తీయాల్సింటే అమ్మాయి కూర్చుంది అక్కడ. డైలాగ్ రాలే, ఎంతకే అమ్మాయి ఎంతసేపు రాలే, అరగంట ఉంది, 30 గంట అయిపోయింది. రాత్రి ఏంది రాజుగారు పిలుస్తున్నాడు ఆయన. ఇక నేను విసుగుపుట్టి అక్కడే కూర్చున్నాను అమ్మాయి దగ్గర కూర్చొని 1 గంట 10 నిమిషాలు ఏదో పట్టింది. తీసుకొచ్చిన పాట చేశారు. నైనా నంద కుమార్ నీళ్ళలో, వాళ్ళు నీళ్ళలో ఉంటారు, నేను చెట్టు పైన ఉంటాడు పాట. అప్పుడు తారకమ్మ గారు వచ్చారు, అమ్మగారు. రాగానే ఆర్టిస్టులు శారద గారు ఉన్నారు లోపల, శారద గారు రాధ అందరూ కాళ్ళు పెట్టి, వద్దమ్మా నా కాళ్ళకి దండం పెట్టద్దు, నాకు వద్దు అనండి అని కాసేపు ఉండి 1 నిమిషం ఉండి. ఈ పెద్ద ఆయన చిన్నోడు క్యారెక్టర్లో ఉంటే చిన్నోడుగా యాక్ట్ చేస్తాడు. పెద్ద అంటే క్యారెక్టర్ని బట్టి ఆయన బిహేవియర్ ఉంటుంది. ఆ రోజు చిన్నోడు క్యారెక్టర్, నైనా నంద కుమార్ సాంగ్ అల్లుడు క్యారెక్టర్ కదా. అప్పుడు ఆమె రాగానే తారకమ్మ గారు రాగానే, తారకం ఇలా రండి, ఎలా ఉన్నాం మనం ఇప్పుడు, బాగా ఇలా పెట్టి ఎలా ఉన్నాం మనం, బాగున్నాం అని అడిగేవాడు అనమాట. ఆమె మాట్లాడేది కాదు, గమ్మునుండి 1 నిమిషం కూర్చొని వెళ్ళిపోయింది అనమాట. చెప్తాను ఇలాగ రాత్రి 11 దాకా షూటింగ్ చేయడు ఆ రోజు, మళ్ళీ దెబ్బ తగిలినా కూడా. సో అలాగా ఆ దీక్ష ఉంటుంది ఆయనకి వర్క్లో అంతా. తర్వాత 1 ఫైన్ డే జర్నలిస్టులు అడిగారు, అన్నగారు ఏదో విన్నాం మేము మీ గురించి, రాజకీయాల గురించి, దాని గురించి ఏదైనా ఒక విషయం చెప్తే బాగుంటుంది కదా అని అడిగారు. అడిగితే బ్రదర్ తప్పకుండా చెప్తాము, ముందుగా మీకే తెలియజేస్తాం, ఇంకా దాన్ని పూర్తిగా నిర్ణయం తీసుకోలేదు, తీసుకున్న తర్వాత చెప్తాము, అంతవరకు ముందుగా ఏం రాయవద్దు మీరు అని చెప్పారు. ఆ తర్వాత నెల రోజులకి అనౌన్స్ చేశారు తెలుగుదేశం పార్టీ. అనౌన్స్ చేసిన తర్వాత శ్రీనివాసరెడ్డి గారు, నల్లపరెడ్డి, నెల్లూరు, ఆయన పార్టీలో కలవడానికి 20 మంది ఎమ్మెల్యేలను తీసుకొని వస్తున్నారు. నారాయణ భాస్కర్ గారు అప్పటికే ఉన్నారు, భాస్కర్ గారు అప్పటికే పార్టీలో ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారు జాయిన్ అవుతున్నారు. జాయిన్ అవుతున్నప్పుడు స్టూడియోలోనే ఇట్లా వేసి కింద కార్పెట్లో అక్కడ పెట్టారు, మీటింగ్ పెట్టారు, ఖాళీ పెట్టారు వాళ్ళకి. శ్రీనివాసరెడ్డి గారు వచ్చే వాళ్ళకి ఒక గ్యాప్ పెట్టారు. ఆ సభలో నేనున్నా, కూర్చొని నేను కూడా ఉన్నా. ఎన్టీఆర్ మీటింగ్లో చెప్పారు, బ్రదర్ శ్రీనివాసరెడ్డి గారు వస్తున్నారు నెల్లూరు నుంచి, వారు రావడంతో మాకు కుడి భుజం వచ్చినట్టుగా ఉంది అన్నారు. భాస్కర్ గారు ఉన్నారు పక్కన, అక్కడ పెట్టుకోడు భాస్కర్.
పెట్టుంటే పెద్ద ఆయన బ్రదర్ భాస్కర్ గారు ఉన్నారనుకోండి, వారు ఉన్నా కూడా ఇప్పుడు ఇద్దరు అనంతములాగా చెరువు పక్కన నిలబడి ధైర్యం కదా అని అన్నారు. అలాగొచ్చి ఆయన కలిశారు. కలిసిన తర్వాత రాజకీయాల్లో చేరారు. ఆ ఉపేంద్ర గారు, రాజా గారు, ఆ రాజు గారు, గజపతి రాజులు, ఆయన ఒక ఆయన, వీళ్ళందరూ ఒకరు జాయిన్ అయ్యారు. నేను ప్రసాద్, రమణ గారి ఒక అబ్బాయి, మేము ముగ్గురు కూడా ఎన్టీఆర్కి పిఎల్గా చేరాలని అనుకున్నాను. సెక్రటరీకి వెళ్ళాం మేము. వెళ్తే పెద్ద ఆయన ఏం చెప్పారంటే, నాకన్నా ముందున్న ముఖ్యమంత్రులు అందరూ కూడా 4-5 పిఎల్ని పెట్టుకున్నారు, మనకు అంతమంది అవసరం లేదు, మీరందరూ వెళ్ళిపోయి స్టూడియోలో ఉండిపోండి, ఈ ప్రసాద్ నువ్వురా అన్న. ప్రసాద్ ఒక్కడనే పెట్టుకున్నారు. ఇంత మేమందరం మళ్ళీ స్టూడియోకి వచ్చాం. వచ్చిన తర్వాత ఇక కానీ ఏమైనా డిస్కషన్ ఉంటే నన్ను పొద్దున్నే సీఎం గారి కారు వచ్చేది నా దగ్గరికి, 3 గంటలకి వచ్చేది. సీఎం 3 గంటలకు వెళ్ళేవారు అప్పుడు, శివరాత్రి రోజు 82-83లో శివరాత్రి రోజున కారు వచ్చింది 3 గంటలకి. 3 గంటలకు భయం పుట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళా. ఏంటి ఏమంటారని భయం కదా, సీఎం పెరుగుతున్నారంటే నేరుగా వెళ్ళాను లోపలికి. ఆ రాసి ఉండే ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. నేను లోపలికి వెళ్ళగానే ఇట్లా అన్నాడు ఆయన, గేట్ వాడు తలుపు తీసాడు, లోపల క్లోజ్ ది డోర్ అన్నాడు. ప్రసాద్ యూ కెన్ గో అన్నాడు. వచ్చి ఉన్న వాళ్ళందరినీ వెళ్ళిపోయాను. నేను వెళ్ళి నిలబడ్డాను. నమస్కారం సార్, కూర్చోండి. పర్లేదు సార్ కూర్చో అన్నారు. గమ్మున కూర్చున్నా. అంటే ఎన్టీఆర్ దగ్గర ఒక స్టైల్ ఉంది, ఎంత గొప్పవాడైనా చిన్నవాడైనా ఎవరైనా నమస్కారం బ్రదర్ బాగున్నారా అంటాడు ఆయన, చిన్నవాళ్ళకు అంటాడు. కానీ ఒక మర్యాద ఎలా ఇస్తారంటే, మీరు ఎవరైనా రాగానే రండి బ్రదర్ కూర్చోండి అంటారు. కూర్చోలేదనుకో కూర్చో అంటారు. అప్పుడు కూర్చోపోతే చెడ్డమా అంటారు. గౌరవం చెప్పకూడదు, ఆ మాటని కూర్చోరా అంటారు. అప్పుడు అంటే అక్కడ తెచ్చుకోకూడదు. నేను ఆయన దగ్గర ఉన్న అన్నేళ్ల కాలంలో ఒక్కరోజు కూడా 3వ దానికి తెచ్చుకోవాలి. 2 లోపలే కూర్చోవడం జరిగింది అన్నమాట. సో అలాగా వెళ్ళాను లోపలికి. వెళ్ళిన వెంటనే రాజుగారు ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ సీన్ల గురించి అంటున్నా. ఏమంట చూస్తున్నావు, స్క్రిప్ట్ తెచ్చావా? తేలేదు సార్. పోనీ వైట్ పేపర్లు తెచ్చుకున్నావా? తేలేదు సార్. పెన్ తెచ్చుకున్నావా? ఇంకేం తేలేదు సార్. మీరు తమరు ఎందుకు వచ్చినట్టు, ఎగ్జాక్ట్ వర్డ్స్ ఇవి, తమరు ఎందుకు వచ్చినట్టు ఇక్కడికి అని మీరు పిలిచారని భయం పెట్టి వచ్చాను సార్. సరే అక్కడ తీసుకో, ప్యాడ్ ఉంది, పెన్ తీసుకో, రాసుకో చెప్తా అని అక్కడ కరెక్షన్ చెప్తున్నారు. రాసుకున్న తర్వాత అయిపోయినాక పెన్ను తీసి నేను తెలియక అంటే అయిపోయి నీకు బాగుండే నాడు ఆయన ఆ పెన్ను తీసి జోలో పెట్టుకున్నా. రాజుగారు అది ప్రభుత్వం దగ్గర పెట్టండి, మంది కాదు ప్రజల సొమ్ము అన్నారు. తీసి అక్కడ పెట్టాను. తర్వాత ప్రసాద్ పిలిచారు, బెల్లుగొట్టి రే ప్రసాద్ వారు వచ్చారు పాపం, మన రాజుగారు వారు సెక్రటరీ ఎప్పుడు చూస్తారు పాపం, వారికి మొత్తం చూపిస్తాడు తీసుకెళ్ళి అన్నారు. తర్వాత నన్ను మొత్తం చూపించి కారులో మళ్ళీ స్టూడియోకి పంపించాడు. నన్ను అలాగ ఉండేది ఆయన దగ్గర ఉన్నంతకాలం. సీఎం నేను చాలాసార్లు వెళ్ళా. పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా నాకు ఇట్లా చేసేవాళ్ళు, అంటే ఆ సీఎం గారి తాలూకు అని అనుకునేవాడు. అది ఒక మోటార్ బైక్ ఉండేది నాకు. ఆ మోటార్ బైక్ వేసుకుని వెళ్ళినప్పుడు అబిడ్స్ సెంటర్లో ఒక పోలీస్ ఆయన దగ్గర దాదాపు గుద్దా. ఏం సార్ ఇది, ఏది బండి పెట్టండి అన్నాడు. పెట్టుకోండి అన్న. అదేంది ఏం చూడరా మీరు, అసలు సిగ్నల్ చూడరా, సిగ్నల్ అక్కర్లా, లైట్ అక్కర్లా, అక్కడ ఏం మీరు చేసే పని అన్నాడు. సార్ సీఎం గారు బండి సార్ కావాలని ఉంచుకొని వెళ్ళిపోతాను. ఉండండి సార్ మీరు కూడా చేస్తే సార్ తీసుకోండి సార్ అని అట్లుండేది. అప్పుడు కొన్ని కుర్రవాళ్ళంగా ఉండేవాళ్ళం కాబట్టి అప్పుడు సినిమాకి వెళ్ళాలంటే హైదరాబాద్ ఏ థియేటర్కైనా సరే మేమే ఫోన్ చేసి మేమే వెళ్ళేవాళ్ళం. మా స్టూడియో నుంచి ఫోన్ చేసేవాళ్ళం, ఇట్లా వస్తాం సినిమాకి రామకృష్ణ స్టూడియో నుంచి రండి సార్ అంటే 5 సీట్లు పెట్టండి, 5 పెట్టేవాడు, వెళ్ళేవాడు. ఇలాగా ఎన్నో వందల అనుభవాలు ఆయనతో ఉన్నాయి. ఆయనతోటి ఒకసారి పనిచేసిన వాళ్ళు కానీ ఒకసారి చూసిన వాళ్ళు కానీ ఆయన్ని మర్చిపోరు. ఆయన వాళ్ళని ఎంతో ఆప్యాయంగా 10 ఏళ్ళ తర్వాత కనపడ్డా కూడా పలకరిస్తారు. ఆయన ఏం పోజు ఉండదు, ముఖ్యమంత్రి నేను అవన్నీ లేవు. ఆయన ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు. అది ఆయనలోని గొప్పతనం. థ్యాంక్ యూ సార్, చాలా విషయాలను మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా మీ ఛానల్ వారికి, మీ స్టాఫ్కి, మీ యాజమాన్యానికి అందరూ కూడా ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.